పొద్దున్నే మా చింటిగాడు వచ్చి బ్రో జర్మనీ మీద నీ వీడియోస్ చూసిన తర్వాత నాకు మాత్రం ఒక్కటే అర్థమైంది, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఎవరైనా వచ్చి మన జీవితాన్ని మనమే మార్చుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది బ్రో. అండ్ మా పేరెంట్స్ కూడా ఫుల్ హ్యాపీ బ్రో నీ వీడియోస్ చూసిన తర్వాత, నన్ను జర్మనీ పంపడానికి రెడీ అయినారు. ఇంకేంద్ర చింటూ అంత హ్యాపీనే కదా, మరి స్టార్ట్ చేసే ఇంకా ప్రాసెస్ అని చెప్పినాను. అది చెప్పంగానే మా చింటుగాడు బ్రో సిఎస్ మీద లాస్ట్ టైం కొన్ని పాయింట్లు చెప్పినావు, ఎడ్యుకేషన్ మీద పాయింట్లు చెప్పినావు, రాడ్ రియాలిటీ గురించి పాయింట్లు చెప్పినావు, ఇంకొన్ని పాజిటివ్ పాయింట్లు ఏమైనా చెప్పు బ్రో అని అన్నాడు. ఒరే చింటూ ఇంకెన్ని పాయింట్లు కావాలరా నీకు అన్నాను. అది వినంగానే బ్రో ఏం కాదు చెప్పు బ్రో అని అన్నాడు. ఓకే 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 నువ్వు ఎన్నిసార్లు అడిగినా ఎన్ని మంచి పాయింట్లు అడిగినా నేను చెప్తానే ఉంటాను రా, ఎందుకంటే అది నా సంస్కారం అని చెప్పిన. ఇంకా లేట్ అది వినంగానే మా చింటుగాడు అందరికి హాయ్ అంటున్నా, జర్మనీ బొరాన్ ఉంటుంది అంటున్నా, నువ్వు ఆపితే ఇంకా నేను వీడియో స్టార్ట్ చేస్తా అంటున్నా. వీడియో చూస్తున్న పిల్లలు మరియు పెద్దలు, జర్మనీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎడ్యుకేషన్, తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్, తర్వాత సెక్యూరిటీ, తర్వాత ఇక్కడ వచ్చే ఆపర్చునిటీ కార్డు, రెసిడెంట్ పర్మిట్ గురించి, 5 వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి, 6 ఇక్కడ ట్రావెలింగ్ గురించి. సో వీటన్ని పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ పోదాం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో వై యూ షుడ్ మూవ్ టు జర్మనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనీ వ్లాగ్స్. మీతో మాట్లాడుతున్నది మనీ, మన సెట్ బాయ్ చింటూ, అదే కెమెరామ్యాన్ చింటూ. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి భయ్య. మనందరికి తెలుసు జర్మనీలో టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అటు ఇటు చదువులు అయితే అస్సలు ఉండవు. ఇక్కడ మీకు వచ్చే నాలెడ్జ్తో మీరు ఎక్కడికైనా వెళ్ళి సస్టైన్ అవ్వగలిగేంత కాన్ఫిడెన్స్ అయితే మీకు వస్తుంది. జర్మనీలో ఎడ్యుకేషన్ ఆర్ మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ ఏది పిహెచ్డి వీటిలో ఏది ఫినిష్ చేసిన వాళ్ళని మీరు అడిగినా వాళ్ళు ఖచ్చితంగా మీకు ఇదే సమాధానం చెప్తారు. ఇక్కడ వచ్చే నాలెడ్జ్తో మీరు ఎక్కడైనా సస్టైన్ అయిపోవచ్చు, అంత కాన్ఫిడెన్స్ మీకు వచ్చేస్తుంది. ముందు చెప్పినట్టు అటు ఇటు చదువులు అయితే అస్సలు ఉండవు. అండ్ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఇంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే దొరుకుతుంది. మీరు మాస్టర్స్కి వచ్చినా బ్యాచిలర్స్కి వచ్చినా పబ్లిక్ యూనివర్సిటీస్లో మీకు కానీ అడ్మిట్ వస్తే ఇక్కడ ఫ్రీగా చదివేసుకోవచ్చు. సెకండ్ టాపిక్ గురించి మాట్లాడితే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ గురించి భయ్య. నేను చాలా వీడియోస్లో చెప్పినాను ఇక్కడ కారు ఉన్నోడు కన్నా కాళ్ళు ఉన్నోడే పవర్ఫుల్ అని. దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ పెద్ద సిటీస్లో కార్స్ ఎక్కువ వాడిన ట్రాఫిక్ ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాకపోతే మీరు స్టూడెంట్ అయ్యి బెనిఫిట్ ఏంటంటే మీరున్న యూనివర్సిటీ ఆర్ మీరున్న రీజియన్ బట్టి మీకు ఆ ట్రావెల్ కార్డ్ అనేది వర్క్ అవుతుంది. బట్ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి కొత్త సిస్టమ్ తీసుకొచ్చినారు, 49 యూరో టికెట్ అని. 49 యూరో టికెట్ అంటే దాదాపు ఒక 4800 వేసుకోవచ్చు భయ. ఈ 4800 మీరు స్టూడెంట్ అయినా వర్కర్ అయినా ఎవరైనా ఇది 4800 రూపీస్ మీరు కట్టినారంటే ఎవ్రీ మంత్ కట్టాలి. దీంతో మీకు ట్రైన్స్, బస్సులు, ఊబాన్, ఎస్బాన్, ట్రామ్స్ ఇవన్నీ ఫ్రీ. అండ్ మీరు జర్మనీలో ఎక్కడికైనా తిరగచ్చు ఈ 49 యూరో టికెట్తో. అండ్ ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా సెమిస్టర్ ఫీ కట్టుంటే వాళ్ళకి డాచ్లాండ్ టికెట్ ఆర్ ఈ ట్రావెల్ కార్డ్ కావాలి అంటే వాళ్ళు సెమిస్టర్ ఫీలో ఎంతో కొంత కట్టింటారు కదా, ట్రావెల్ కన్నా ఒక 30 యూరోస్ 40 యూరోస్ అవి పెట్టి మైనస్. సో ఆ 49 మైనస్ 30 35 అని ఉంటుంది. ఆ పైన ఎక్స్ట్రా 10-15 యూరోలు కట్టినారంటే మీరు ప్రతి మంత్ తిరిగచ్చు. అండ్ మీరు మొత్తం జర్మనీ అంతా తిరగచ్చు ఆ మంత్. అండ్ అది ఎవ్రీ మంత్ అట్లనే రిపీట్ అయింది. నేను ఆల్రెడీ ఫ్రీ ఎడ్యుకేషన్ మీద ఈ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడినాను, అది పైన కార్డ్స్లో అటాచ్ చేస్తాను, ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో అయితే చూసేయండి. సో మూడో టాపిక్ గురించి మాట్లాడితే ఇక్కడ సేఫ్టీ అండ్ పొల్యూషన్ గురించి భయ్య. పొల్యూషన్ అయితే ఇక్కడ చాలా 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 తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎయిర్ క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది. మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మీకు అర్థమైపోతుంది. మీరు పీల్చే గాలి చాలా లైట్గా ఉంటుంది. అండ్ వాటితో పాటు ఇక్కడ మీకు దొరికే ఫ్రూట్స్ లేకపోతే సలాడ్ ఇవన్నీ చాలా 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 ఫ్రెష్గా ఉంటాయి. అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్కే దొరుకుతుంది, చాలా ఫ్రెష్ ఉంటుంది. సో పొల్యూషన్ పరంగా జర్మనీకి అసలు వేలు పెట్టి చూపించేంత అవసరం కూడా లేదు. మెజారిటీ ఆఫ్ ద సిటీస్ మీకు పొల్యూషన్ తక్కువ ఉంటుంది. మీరు నా వీడియోస్లో కూడా బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా క్లియర్గా ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైము. సో పొల్యూషన్ పరంగా చూసుకుంటే జర్మనీ సూపర్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ అంతా. అండ్ ఇంకొకటి సేఫ్టీ గురించి భయ్య. ఫస్ట్ మాట్లాడుకుంటే ఇక్కడ గన్ కల్చర్ లేదు అమ్మయ్య. ఎందుకంటే చాలా కంట్రీస్లో ఈ రిగ్గింగ్ లేకపోతే ఈ గన్ కల్చర్ ఎక్కువ. జర్మనీలో మీరు అట్లా చూడరు. అమ్మాయిలకైతే ఇంకా సేఫ్టీ ఎక్కువ. అటు ఇటు అయితే పోలీసులు పండబెడతారు ఎవరినైనా కూడా, ఎందుకంటే చాలా ఫాస్ట్ ఉంటారు పోలీసులు ఇక్కడ ఉండడం కూడా. సో అమ్మాయిలు ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సేఫ్టీ ఉంది జర్మనీలో. అండ్ అబ్బాయిలకి కూడా సేఫ్టీ ఉంది. లైక్ ఈ రాబరీ నుంచి కానీ లేకపోతే గన్స్ నుంచి కానీ ర్యాండమ్గా ఎవడైనా వచ్చి కొట్టేయడం కానీ రేసిజం కానీ ఇవన్నీ మీరు అసలు ఎక్కువ చూడరు. ఇంకో టాపిక్ గురించి మాట్లాడితే ఇక్కడ ఆపర్చునిటీ కార్డ్ గురించి అండ్ పర్మనెంట్ సిటిజన్షిప్ గురించి భయ్య. సింపుల్గా చెప్పాలంటే ఇది వరకు జర్మన్ సిటిజన్షిప్ అంటే ఎవరైనా జర్మన్ పౌరస్తుడు కావాలనుకుంటే ఇండియా నుంచి 8 years ఆఫ్ టైం పట్టేది. ఇండియా నుంచే కాదు ఏ కంట్రీ నుంచి అయినా 8 years టైం పట్టేది. బట్ ఇప్పుడు జర్మన్ గవర్నమెంట్ రూల్స్ మార్చింది, మీరు 5 yearsలోనే ఈ సిటిజన్షిప్ తెచ్చేసుకోవచ్చు. అండ్ జర్మనీ ఇంకొకటి ఏం చేసిందంటే డ్యూయల్ సిటిజన్షిప్ కూడా అలో చేసింది. అంటే మీరు జర్మనీ పౌరస్తుడు అవుతూ ఇండియన్ పౌరస్తుడు కూడా అవ్వచ్చు. కాకపోతే మన ఇండియా రూల్స్ దీనికి అగెయిన్స్ట్. సో ఇండియా నుంచి ఉంటే అది మీకు కష్టం. ఇది కాక మీరు 3 yearsలోనే మీరు తెచ్చేసుకోవచ్చు ఈ సిటిజన్షిప్ అనేది. ఎప్పుడు
ఒకవేళ మీరు లాంగ్వేజ్లో హై క్వాలిఫికేషన్ చూపించి జర్మన్ లాంగ్వేజ్లో ఆర్ మీ అకాడమిక్లో హై క్వాలిఫికేషన్ చూపించి లేకపోతే మీ ప్రొఫెషనల్లో హై క్వాలిఫికేషన్ చూపిస్తే ఎక్సెప్షనల్ కేసెస్లో మీరు 3 ఇయర్స్లోనే జర్మన్ సిటిజన్షిప్ తెచ్చేసుకోవచ్చు. ఇది కాక ఆపర్చునిటీ కార్డ్ అని కూడా ఉంది. అదేం లేదు, సింపుల్గా మీరు డైరెక్ట్ జర్మనీ వచ్చేసేయచ్చు వీసా అప్లై చేసుకొని. కాకపోతే కొన్ని పాయింట్లు ఉంటాయి, వాటిని సాటిస్ఫై చేస్తే మీకు వీసా వస్తుంది. సో మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీరు జాబ్ వెతుక్కోవచ్చు. అండ్ వీటి గురించి నేను ఇన్డెప్త్గా ఒక వీడియో చేస్తాను, సో దట్ అందరికి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫిఫ్త్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ భయ. యావరేజ్గా మాట్లాడుకుంటే 9 to 5 జాబ్ అంటారు కదా, 8 hours. మిమ్మల్ని ఎవరైనా డౌట్లు అడగాలన్నా లేకపోతే మీ ప్రాజెక్ట్ స్టేటస్ అడగాలన్నా ఈ 9 to 5 లోపలే ఉంటుంది మ్యాక్సిమం. ఈ 8 hours తర్వాత మిమ్మల్ని ఎవరు కదిలిచ్చారు. మీరు స్టేటస్ రిపోర్ట్ చేయాలన్నా వినడానికి ఎవరు రెడీగా ఉండరు. ఎందుకంటే టైం అంటే టైం, వర్క్ అంటే వర్క్. పర్సనల్ లైఫ్కి అంతే ప్రియారిటీ ఉంటుంది, వర్క్ లైఫ్కి అంతే ప్రియారిటీ ఉంటుంది. ఇంకా వీకెండ్స్ అయితే అసలు మీరు వర్క్ గురించి ఆలోచించాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే అసలు ఎవడు కదిలియాడు, ఏదున్నా వీకెండ్స్లోనే దొప్పించుకోండి అన్నట్టు ఉంటుంది. అండ్ ఇది కాక మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేను నా కంపెనీలో జాయిన్ అయిన సెకండ్ డే యూజువలీ మన వర్క్ లేకపోతే ప్రాజెక్ట్ స్టేటస్ మనం ఒకరికి రిపోర్ట్ చేయాలి కదా. సో నన్ను అట్లా ఒక అతను అడిగినారు, నీ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరని. సో ఐఎమ్ వర్కింగ్ అండర్ హిమ్ అంటే నేను అతని కింద పని చేస్తున్నాను అని అన్నాను. అప్పుడు ఆ పర్సన్ వెంటనే యు ఆర్ నాట్ వర్కింగ్ అండర్ నో వన్ అన్నాడు. అంటే నువ్వెవ్వరి కింద పని చేయట్లేదు, నువ్వు అతనితో పాటు పని చేస్తున్నావు. అండ్ ఇక్కడ ఎవరి కింద పని చేయరు. అతను చెప్పిన డైలాగ్ ఇదే, ఇక్కడ ఎవరి కింద పనిచేయరు. సీనియర్ నువ్వు జూనియర్, సీనియర్ జూనియర్ డామినేషన్, నువ్వు స్టూడెంట్ లేకపోతే నువ్వు ఇంటర్న్, నిన్ను తొక్కేయాలి అనగదొక్కాలి ఇట్లాంటివి ఏమి ఉండవు. అండ్ నువ్వు సార్ అనే అనాలి, మేడం అనే అనాలి, రెస్పెక్ట్ ఎక్కడ ఇట్లాంటివి అట్లా ఏమి ఉండవు. మీరు డైరెక్ట్ ఎవరైనా పేరు పెట్టి పిలవచ్చు. అండ్ కొంచెం హయ్యర్ అథారిటీ లేకపోతే హయ్యర్ ప్రొఫెషనల్స్ అయితే మిస్టర్ అని యాడ్ చేయొచ్చు. సో వాళ్ళు కూడా కంఫర్టబుల్ ఫీల్ అయిన తర్వాత పేరు పెట్టే పిలువు అని అంటారు. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంత బాగుంటుంది. ఫస్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే బాబు ట్రావెలర్స్, ఇది మీ గురించి అమ్మ. ఎవరైతే నా వెంటపడి నువ్వింత ఒంటరి అనుకునే బ్యాచ్ ఉంటారో వాళ్ళకి అసలు పర్ఫెక్ట్ యూరప్. బికాస్ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత షంగన్ వీసాతో మొత్తం యూరప్ అంతా చుట్టేయచ్చు. ట్రావెలింగ్కి మస్తు ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ఫుడ్, డిఫరెంట్ స్ట్రీట్స్, డిఫరెంట్ ఎక్స్పోజర్ ఇవన్నీ మీరు చూడొచ్చు. కంట్రీస్ అన్ని తిరిగి మీకు అంత ఎక్స్పోజర్ వస్తుంది. అండ్ ట్రావెలర్స్కి నిజంగా సూపర్ ఉంటుంది జర్మనీ తిరగడానికి. అండ్ ఈ కంట్రీస్ తిరగడం కూడా పెద్ద కష్టమేం కాదు, ఈజీయే. మీరు కొన్నిసార్లు బస్సులో పోవచ్చు, చీప్గా ఫ్లైట్స్ దొరుకుతాయి, ట్రైన్స్ దొరుకుతాయి. అండ్ మీరు స్టూడెంట్స్ అయితే మీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా వాటికి మీకు స్టూడెంట్ డిస్కౌంట్స్ ఉంటాయి. మ్యూజియం అయినా, ఎక్కడికైనా, మ్యూజియం అయినా, బస్సులైనా, ట్రైన్స్ అయినా మీకు స్టూడెంట్ డిస్కౌంట్తో కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది అందరితో మిగతా వాళ్ళతో పోలిస్తే వేరే కంట్రీస్ వెళ్ళటానికి. దానికి జర్మనీలో మంచి లెక్కలు ఇవే. అండ్ వీటిని ఫాలో చేస్తూ పార్ట్ 2 కూడా చేద్దాం. పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీ పిల్లలు ఎవరైతే జర్మనీకి రావాలనుకుంటున్నారో లేట్ చేయకుండా పంపించేసేయండి. ఎవరైనా వివేకంతో ఆలోచించండి, ముందడిగేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేం మరి వెళ్ళొస్తా, బాయ్.